ప్రెసిడెంట్ కూడా చాలా క్లియర్గా మార్క్ కార్నే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ట్రంప్ అలాగే ఇరాన్ పైన ఏదైతే దాడులు చేస్తుందో ఆ దాడులు ఒక అఫెన్సివ్ దాడులు, అవి డిఫెన్సివ్ కాదు, అఫెన్సివ్ దాడులు. అలాంటి దాడులలో నేను పాల్గొనము, అలాంటి దాడులు మేము చేయమంటూ ఇటు కెనడా ప్రెసిడెంట్ చెప్పుకొచ్చాడు. ఇటు చైనా కెనడా అలాగే ఇటు జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా ఈ దేశాలన్నీ కూడా ప్రస్తుతానికి ట్రంప్కి హ్యాండ్ ఇస్తున్నాయి, వెనకడుగు వేస్తున్నాయి. ట్రంప్కి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇండియానే గతవుతుంది. ఇటు ఇరాన్ విషయంలో మీడియేషన్స్ చేయడానికి ప్రధానమంత్రి మోదీకే ఫైనల్గా ఫోన్ చేయాల్సిన సిచ్యువేషన్ ప్రస్తుతానికి నెలకొంది. మోదీకే ఫోన్ చేస్తారు ఖచ్చితంగా, ఇరాన్తో మాట్లాడి ఎలాగైనా యుద్ధాన్ని ఆపండి అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి మనం ఇటు ట్రంప్ చేసిన ట్వీట్ను ఆల్రెడీ చూసాం, మరికొన్ని ట్వీట్స్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఓకే, ఇటు జపాన్ అలాగే ఫ్రాన్స్ కూడా కొన్ని ట్వీట్స్ని చేశాయి, వాటిని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు జపాన్కి సంబంధించిన నావల్ వెసెల్స్ ప్రస్తుతానికి ఇటు ఇండియన్ ఓషన్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నాయి. అవి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్కి వెళ్తున్నాయి అంటూ వచ్చిన కథనాలను ఇటు ఫ్రాన్స్ తోసిపుచ్చింది. వాటన్నిటిని తోసిపుచ్చి చాలా క్లియర్గా ఫ్రాన్స్ తమ నేవీ షిప్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్కి మేము పంపించట్లేదు, మేము ఇండియన్ ఓషన్లో జరగాల్సిన కొన్ని నేవల్ ఎక్సర్సైజెస్కి మాత్రమే వాటిని పంపిస్తున్నాము అంటూ ఇటు ఫ్రాన్స్ వెనకడుగు వేసింది. నాటోని మరొక అడుగు ముందుకేసి ట్రంప్ ఇంకొక మాట అన్నాడు. చాలా క్లియర్గా నాటోకు సంబంధించిన దేశాలన్నిటికీ యుక్రెయిన్ వార్ విషయంలో నేను చాలా హెల్ప్ చేశాను, యుక్రెయిన్ వార్కి సంబంధించి కావచ్చు, మిగతా అంశాల్లో కూడా నేను నాటోకి హెల్ప్ చేశాను. ఇప్పుడు వాళ్ళు నాకు హెల్ప్ చేయాలి. ఒకవేళ నాటోకి సంబంధించిన దేశాలు హెల్ప్ చేయకపోతే గనక రానున్న రోజుల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో నేను ఇప్పుడే చెప్పను, కానీ నేను గుర్తుపెట్టుకుంటాను నేటో తీసుకునే ఈ డెసిషన్స్ అంటూ ఇటు నేటో కంట్రీస్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడాడు. ఒకసారి ఇటు ఫ్రాన్స్ గవర్నమెంట్ ఏం రెస్పాండ్ అయిందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. షిప్స్ బౌండ్ ఫర్ ద ఇండియన్ అండ్ పసిఫిక్ ఓషన్స్, నాట్ హార్మోస్. దిస్ ఈస్ ద జీన్ ఆర్క్ naval task group deployed for 5 months across Indian and Pacific oceans, a double mission: defend and protect our national interests, train French cadets, enhance multilateral partnership and share military maritime expertise. So second line lo chala clear ga ships bound for the Indian and Pacific oceans, not Hormuz. So itu Hormuz kaani itu Pacific ocean, Indian ocean lo konni exercises cheyadanike veltunnayi, కానీ హార్మోస్కి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని కైవసం చేసుకోవడానికి ట్రంప్ పిలుపుకి స్పందిస్తూ మేము వెళ్ళలేదు అంటూ చాలా క్లియర్గా ఇటు ఫ్రెంచ్ నావీ ఒక ట్వీట్ని చేసింది. అలాగే ఒకసారి ఇటు జపాన్ కూడా ఒకసారి మనం చూస్తే కనుక జపాన్ కూడా ట్రంప్ స్టేట్మెంట్స్ పైన రెస్పాండ్ అయింది. టోక్యో చాలా క్లియర్గా దీని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. టోక్యో ఈజ్ నాట్ కరెంట్లీ ప్లానింగ్ టు డిప్లాయ్ ద ఎస్డిఎఫ్ టు ద మిడిల్ ఈస్ట్. సో మొత్తానికి అయితే డిఫెన్స్ ఫోర్సెస్, జపాన్కి సంబంధించిన డిఫెన్స్ ఫోర్సెస్ని మేము మిడిల్ ఈస్ట్కి పంపించట్లేదు. ప్రైమ్ మినిస్టర్ తకాయిచి చాలా క్లియర్గా ఇటు అమెరికన్ లీడర్ డొనాల్డ్ ట్రంప్ జపాన్ని అలాగే కొన్ని వార్షిప్స్ని పంపించమంటూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ని వెనకకు తీసుకోవడానికి వార్షిప్స్ని పంపాలంటూ ఏదైతే ట్రంప్ చేసిన ఆ స్టేట్మెంట్కి స్పందిస్తూ ఇటు జపాన్ ప్రైమ్ మినిస్టర్ చాలా క్లియర్గా ఎస్డిఎఫ్ని మేము మిడిల్ ఈస్ట్కి పంపించట్లేదు అంటూ ఇటు జపాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకొచ్చింది. సో ట్రంప్కి మొండి చెయ్యి అని చెప్పొచ్చు. ఇటు జపాన్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు ఫ్రాన్స్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు ఆస్ట్రేలియా కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎట్ ద సేమ్ టైం
ఇటు అరబ్ దేశాలు కావచ్చు, ఇరాన్లో ఉన్న ప్రజలు కావచ్చు. గతంలో ఇరాన్లో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి ప్రొటెస్టులు చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు ప్రొటెస్టులు చేయట్లేదు. ఇటు ముస్తఫా ఖమేనీ వచ్చాక కానీ, అంతకుముందు ఖమేనీ చనిపోయినప్పుడు కానీ, గతంలో ట్రంప్ హెల్ప్ ఈజ్ ఆన్ ద వే, హెల్ప్ వస్తుంది, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము కానీ అక్కడున్న ప్రభుత్వాలని మీరే కూలగొట్టాలి అంటూ ఇటు ట్రంప్ గతంలో కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. ఇప్పుడు ఇరాన్లో ప్రజలు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు ఫ్రాన్స్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు జపాన్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు ఆస్ట్రేలియా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇటు కెనడా మాకు సంబంధం లేదు ఈ యుద్ధంతో అంటూ ఇటు ట్రంప్కి వ్యతిరేకంగా కెనడా కూడా స్టేట్మెంట్స్ చేసింది. మరో పక్కన ఇటు చైనా 90% ఫ్యూయల్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళే ఆయిల్లో 90% చైనాకే వెళ్తుంది. చైనా దీనిపైన రెస్పాండ్ అవ్వాలి, చైనా యాక్షన్ తీసుకోవాలి, నావిని పంపించాలంటూ ట్రంప్ చెప్పాడు. కానీ ఇప్పటిదాకా చైనా దాని మీద ఏమాత్రం స్పందించలేదు. ఇటు ట్రంప్ చేసిన ఆ పోస్ట్ను కూడా మనం చూస్తున్నాం. ట్రంప్ కాల్స్ ఆన్ ద అరబ్స్ టు ఫైట్ ఫర్ ఇజ్రాయెల్ అండ్ టేక్ బ్యాక్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. సో ఈ అరబ్ దేశాలను కూడా ఇటు ట్రంప్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, అరబ్ దేశాలన్నీ కూడా రావాలి, నేను హెల్ప్ చేస్తాను, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని మనం తీసేసుకుందాం, అంటే యాక్టివ్ వార్కి వెళ్దాం, ఒక సివిలియన్ వార్కి వెళ్దాం, యుద్ధానికి సివిలియన్ వార్కి బై ఫుట్ కూడా వెళ్ళాల్సిన అవసరం పడితే వెళ్దాము అంటూ ఇటు ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఎంబీఎస్ దానిపైన స్పందించలేదు. అలాగే కింద లైన్లో మనం సెకండ్ సెంటెన్స్ ఒకసారి చూస్తే కనుక, ప్రెసిడెంట్ ట్రంప్ వన్స్ అగైన్ ఆస్క్స్ అదర్ కంట్రీస్ టు టేక్ బ్యాక్ ద స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ from Iran and says the United States will help.